నీకు ఇష్టమని బిర్యానీ చేసిన కానీ. అబ్బా సూపర్ ఉన్నది మమ్మీ. ఏమైంది మమ్మీ, ఎందుకు బాధపడుతున్నావు? ఏమైందిరా, ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదు బావా, ఇక్కడ ఉంటేనేమో వానికి ఇష్టమైన అన్ని రకాలు చేసి పెడతాను. రేపు హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాడు ఏం తింటాడో ఎట్లుంటాడో. అసలు హాలిడేస్ వస్తే కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పంపేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి. అలాంటిది ఇప్పుడు సడన్గా నన్ను వదిలిపెట్టి పోతాడు అని అంటే బాధ అనిపిస్తాను బావా. వాడు ఉన్నప్పుడు అల్లరి చేస్తాడని కోప్పడేదాన్ని, కానీ ఆ అల్లరే ఇంటికి అందమని ఇప్పుడు అర్థమవుతుంది. వాడిని వదిలిపెట్టి నేనైనా ఉంటానని, కానీ ఏంటంటే వాని భవిష్యత్తు కోసమేనా మనం పంపేది, అర్థం చేసుకోవాలి నువ్వు కూడా. నువ్వు అట్లా బాధపడితే ఎట్లా మమ్మీ? నేను మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని నీకు ఏది కావాలంటే అది కొని పెడతా కదా. ఇక వంట అంటవా, అమ్మ చేతి వంట ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దొరకది. ఇన్ని రోజులు మమ్మీ నువ్వు ఉన్నావా అని అన్నీ చేసి పెట్టింది, ఇక నువ్వు హాస్టల్ పోయినాక మాకు ఇక పచ్చడి మెతుకులు పెడుతుంది కావచ్చు. ఇట్లా నవ్వుకుంటూ ఉండాలి.